తెలంగాణ రాజకీయం కోసం ఫైనల్‌గా జగన్‌కి లైఫ్ ఇస్తున్నారు తెలంగాణ రాజకీయ నాయకులు. ఏంటయ్యా అంటే అసలు బనకచెర్ల చాలామందికి అసలు నోట్లో కూడా ఐడియా లేదు. చంద్రబాబు గారు పదే పదే మాట్లాడుతుంటే బాబు గారు ఏదైనా సరే ఒకటి ఇంజెక్ట్ చేయాలంటే జన్మభూమి అయినా, శ్రమదానం అయినా, P4 అయినా ఇట్లాంటిది పదే పదే మాట్లాడుతూనే ఉంటారు. ఎవరో ఏదో ఫీల్ అవుతారని ఆగరాయన. దాని గురించి చాలా ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దాంతో కొన్ని రోజులు పోయేటప్పటికి అది ఆయనదే అనేటటువంటి క్రెడిట్ ఇస్తాం. లైక్ హైటెక్ సిటీ స్టైల్‌లో ఉంటుందన్నమాట. హైదరాబాద్ అభివృద్ధి స్టైల్‌లో ఉంటుంది. ఆయనకే క్రెడిట్ అన్నటువంటిది. అది ఆయన వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. ఎవరో ఫీల్ అవుతారు పద్దాక మనం ఇట్లా మాట్లాడుతున్నాం అనేటటువంటి పిచ్చి పని ఏం చేయరు ఆయన. చాలా స్ట్రాటజిక్‌గా చేస్తారు. అట్లాగే బనకచెర్ల అని పద్దాక కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా మాట్లాడుతున్నారు. దాంతో చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక పెద్ద సాగునీటి ప్రాజెక్టుకి, ఒక కాళేశ్వరం స్థాయి ప్రాజెక్ట్, ఓ పక్కన పోలవరం, ఇంకో పక్కన బనకచెర్ల 2 అన్నటువంటి దాని మీదకి వచ్చింది. పోలవరం ప్రారంభించినోడు రాజశేఖర రెడ్డే. కాలువలు కట్టినోడు కూడా రాజశేఖర రెడ్డే. కానీ ఆ క్రెడిట్ పోలవరం పూర్తి చేసే క్రెడిట్ చంద్రబాబు అప్పుడు మిస్ అయింది. మధ్యలో జగన్ మిస్ చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారు టోటల్‌గా తను ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ప్రారంభించింది ఆయన. కానీ ఆ తర్వాత ఆ స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి వాడు రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత వచ్చినోడు. కానీ ప్రారంభించాను కాబట్టి ఆ క్రెడిట్ నాకే కావాలంటారు. అట్లాగే ఇక్కడ ప్రారంభించింది రాజశేఖర రెడ్డి కానీ కొనసాగించింది నేను కాబట్టి ఆ క్రెడిట్ నాకే కావాలంటారు. అక్కడ ప్రారంభించినందుకు క్రెడిట్ కావాలి, ఇక్కడ కొనసాగించినందుకు క్రెడిట్ కావాలి. అది ఒక వ్యూహాత్మకమైనటువంటి కాన్సెప్ట్ ఆయన నడుస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు దాన్ని ఎలాగా ఇక్కడ కేసీఆర్ వాళ్ళు ఓ పక్కన పాయింట్ రైజ్ చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి బీజేపీ ఏం చేసింది, అరవింద్ అది జగన్కి కేసీఆర్కి మధ్య కుదిరిన ఒప్పందం బనకచెర్ల, అప్పుడు జగనే దాన్ని ఓకే చేయించాడని చెప్పింది. ఓకే చేస్తే డిపిఆర్ ఉండాలి కదా. అట్లాగే రేవంత్ రెడ్డి నిన్న చంద్రబాబు గారు మీ వల్ల కాదు నేను ఆపుతాను దాన్ని, బనకచెర్ల ఆ రోజున అసలు కేసీఆర్ చేస్తున్న పాపం అన్నట్టు. అసలు అందులో పాపం ఏముంది? ఎస్, ఆ రోజున కేసీఆర్ జగన్ కూర్చున్నప్పుడు ఫస్ట్ కేసీఆర్ ఒక తెలివైన ఎత్తుగడేశాడు. తెలంగాణలో ప్రాజెక్టు కట్టి ఆంధ్రాకి నీళ్లు అని. దాంట్లో మొదటి జగన్ ఇరుక్కుపోబోయాడు. బట్ ఆంధ్రాలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్లతో పాటుగా చాలామంది నాలాంటి వాళ్ళం కూడా చెప్పాం, ఇరుక్కుపోతున్నాం అక్కడ, తెలంగాణలో ప్రాజెక్ట్ కడితే ఆంధ్రాకి నీళ్ళు ఎందుకు వస్తాయి అన్నటువంటి మాట మాట్లాడాం. అప్పుడు జగన్ దాని నుంచి డ్రాప్ అయిపోయాడు. అప్పుడు వచ్చిన ప్రస్తావన బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం. మేము కాళేశ్వరం కట్టుకుంటాం, మీరు అడ్డుపడద్దు, మీరు బనకచెర్ల కట్టుకోండి, బనకచెర్ల నుంచి రాయలసీమకు నీళ్లు మళ్ళించుకోండి అని చెప్పాడు ఆయన. ఆల్రెడీ ఆ ప్రాజెక్టు జగన్ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఓకే అన్నాడు. ఇది జరిగినటువంటిది. అయితే అది కట్టడానికి ప్రారంభించుకోవట్లేదు, ఎందుకంటే 80,000 లక్ష కోట్ల రూపాయలు దాదాపుగా అవుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి ఫ్యూచర్లో జగన్ మళ్ళీ కంటిన్యూ అయితే కడదాం అనుకుని ఉంటాడు. తండ్రిలాగా తనకు కూడా పేరు రావాలనుకుని ఉంటాడు. ఇప్పుడు అది తాజాగా నిన్న అరవింద్ ఇప్పుడు రేవంత్ స్టేట్మెంట్ల ద్వారా ఆ క్రెడిట్ చంద్రబాబు నుంచి తీసుకెళ్ళి జగన్కి కేసీఆర్కి ఇస్తున్నారు.